పొట్టే కాదు బట్ట మీద ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి దాన్ని రివీల్ చేస్తున్నారా? ఏమీ లేదన్నారు, మరి ఏదో ఉంది. ఇందాక ఏదో అడిగారు క్వశ్చన్ మా వాళ్ళు. చిరంజీవి గారికి మీకు ఏదో ఉంటది అని చెప్పేసి అన్నారు. బేసిక్గా ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి బాగా. ఓకే. సో ఆయన రిఫరెన్సెస్ ఉంటాయి సినిమాలో. ఓకే. సో అందరూ దొరికిపోండి, అందరూ వచ్చేయండి ఇలాంటివన్నీ ఇందాక అన్నారు. అట్లాగే అట్లా ఏం కాదు. ఓకే. ఏంటంటే మీరు ఆ మధ్య అన్నారు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కానీ ఒక సంతృప్తికరమైన పాత్ర లేదు అని చెప్పేసి ఒక నేను ఇప్పుడు ఏనన్నాడు అలా అంత పెద్ద మాటల అంటే అలాంటి సంతృప్తి పూర్తిగా ఇచ్చే సినిమా అనుకోవచ్చు అట్లాగే దీన్ని. అవునండి. అంటే డబ్బుల గురించి బాగా వచ్చినాయా అంటున్నారు ఈ సినిమా. లీడ్గా చేసాం కాబట్టి చాలా చాలా సాటిస్ఫైడ్ అండి సినిమా అయితే. వెన్నెల కిషోర్ గారు ఓకే సార్, వెన్నెల కిషోర్ గారు సార్ హాయ్ సార్. హాయ్. మీరు చాలా ఒక యాక్టర్గా కానీ లేకపోతే కామెడీ యాక్టర్గా కానీ మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు. బట్ ఓకే, మీడియాతో మీరు మీడియాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు, ఈ ప్రమోషన్స్లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా మరి మిమ్మల్ని తోసుకొచ్చారు ఇప్పుడు నాకు తెలియదు కానీ, బట్ మీరు ఎందుకండి ఎక్కువగా మిమ్మల్ని అండర్ ప్లే చేసుకుంటారు ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి మాటలో? వాట్ ఈస్ ది బేసిక్ రీజన్? వాట్ ఈస్ యువర్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్? అంటే అండర్ ప్లే అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్, అంటే నాకేం లేదు, లో ప్రొఫైల్ రాదర్. లో ప్రొఫైల్. ఎస్. అంటే ఒక ప్రతి మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా సార్. మరి అందరూ ఒకేలా ఉంటే బాగోదు. నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సనల్ యాక్చువల్గా. నాకు కొంచెం కొంచెం స్కేర్ ఉందన్నమాట. నాకు ఆన్లైన్లో నేను బెటర్గా చాట్ చేస్తాను మీతో పర్సనల్గా. అంటే అదే ఇక్కడ చాలామంది రిలేట్ అవుతారు. అది అమ్మాయిల విషయమైనా సరే, చాలామంది అమ్మాయిలతో మాట్లాడేది కూడా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేస్తుంటే చాలా బాగా మాట్లాడతారు, దగ్గరికి రాగానే భయపడతారు. చూడు, నాది కొంచెం అలాంటి పర్సనాలిటీ సార్, అమ్మాయి టైప్ అనమాట, కొంచెం ఆ పర్సనాలిటీ. సో ఇంట్రోవర్ట్ కాబట్టి కొంచెం నాకు భయం, ఇంకేం లేదు సార్. బట్ వెన్ యూఆర్ ఎ స్టార్ మీరు అది అడాప్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. మీకు ఏమో అంటే సొంతగా నాకు ఇంకా అంత నమ్మకం లేదు సార్. కొంచెం లేదు, నాకైతే నమ్మకం లేదు. బట్ లేకపోతే ఏంట్లే మాట్లాడేది ఏదో చూసుకోండి, ఆ స్టేజ్కి ఇంకెళ్ళలేదు సార్. ప్రస్తుతంగా అయితే ఇంకా స్టిల్ లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా నాకు మీరంటే భయమే. మీరు తెలియట్లేదు కానీ చాలా షివర్ అవుతుంది లోపల. ఈ మోకాల కింద నుంచి చెమటలు వస్తున్నాయి, అది కనబడదు అంతే. నా బయటకు అలా ఉంటా. శ్రీనివాస్ గారు కాదు, ఈ క్యారెక్టర్ సత్యతో యాక్ట్ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం లీడ్ యాక్టర్గా చేస్తున్నాం, మీరు ఆల్రెడీ చేశారు అనుకోండి. అవును సార్, అవును సార్. మీరు వాట్ ఈస్ ది గైడెన్స్ రియలీ కుడ్ గివ్ హిమ్ అండి? ఏదైనా డిస్కషన్స్ జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? అంటే అదిగా సార్, ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అయ్యాను అనుకోండి సార్, ఒక గైడెన్స్ ఇవ్వడానికన్నా బాగుంటుంది. ఫెయిల్యూర్లో కూడా గైడెన్స్ ఇవ్వచ్చు సార్.